వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. జానకిరామ్ నగర్ లో వాహనాల నుండి పెట్రోల్ దొంగిలించడమే కాకుండా షాపులు, ఇళ్లలో ఏసీ కాపర్ పైపులను ముసుగులు ధరించి ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వరుస దొంగతనాలతో భయాందోళన చెందుతున్న వ్యాపారస్తులు, కాలనీవాసులు రాత్రివేళ పోలీస్ పెట్రోలింగ్ ను పటిష్టం చేయాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. జానకిరామ్ నగర్ లో వాహనాల నుండి పెట్రోల్ దొంగిలించడమే కాకుండా అటు షాపులు అలాగే ఇళ్లలో ఏసీ కాపర్ పైపులను ముసుగులు ధరించి దొంగలైతే ఎత్తుకెళ్తున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి. వరుస దొంగతనాలతో భయాందోళన చెందుతున్నారు అటు వ్యాపారస్తులు, కాలనీవాసులు. రాత్రి వేళ పోలీస్ పెట్రోలింగ్ ను ఇంకా పటిష్టం చేయాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో అయితే రోజుకి దొంగలు మితిమీరుతున్నారని చెప్పాలి. అయితే 3 రోజుల క్రితం పట్టణంలో ఉన్నటువంటి జానకిరామ్ నగర్ లో ఇళ్ల ముందు పార్క్ చేసినటువంటి 2 వీలర్స్ కావచ్చు, అలాగే ఇతర వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో అయితే అక్కడ స్థానికంగా ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ కాలనీలో ఉండేటువంటి వాసులు కావచ్చు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీటీవీ కెమెరాలు అయితే రికార్డ్ అయ్యాయి. అయితే కేవలం వీళ్ళు పెట్రోల్ దొంగతనం మాత్రమే చేస్తా ఉన్నారా, లేకపోతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో ఏమైనా ఇంకా దొంగతనం చేస్తున్నారని చెప్పి అక్కడ స్థానికులు గమనించగా పక్కనే ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి షాప్స్ కావచ్చు, అలాగే ఇల్లు కావచ్చు, ఆ ఇల్లులో ఉన్నటువంటి ఏసీల కాపర్ పైప్ కూడా చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారు. వాటిని కట్ చేసి మరి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు అయితే ఈ సీసీటీవీ కెమెరా రికార్డ్ చేసిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఆ దొంగలందరూ కూడా ముసుగులు ధరించి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దొంగల దృశ్యాలు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే జానకిరామ్ నగర్ ఉందో అక్కడ ఉండేటువంటి ఆ స్థానికులందరినీ కూడా భయభ్రాంతులకు అయితే గురి చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు దొంగలు వచ్చి తమ ఇళ్ల పైన పడతారో అనేటువంటి భయాందోళనలో అయితే వాళ్ళు గత 2-3 రోజుల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాత్రి సమయంలో పోలీసులు మరింత బందోబస్తు ఏర్పాటు చేసి పటిష్టంగా పెట్రోలింగ్ కూడా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జానకిరామ్ నగర్ వ్యాపారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా పలుమార్లు విజ్ఞప్తులు అయితే చేస్తా ఉన్నారు. రోజుకి వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ఆ దొంగలు అయితే పూర్తిగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, అటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన దొంగల, లేకపోతే లోకల్ గానే చిన్న దొంగతనం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు అన్నటువంటి దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇప్పటికే దర్యాప్తును అయితే ప్రారంభించారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.